అనగనగా దక్షిణ భారతదేశంలో ఒక పల్లెటూరు. ఆ ఊర్లో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి పొలం లేదు, ఇల్లు కూడా గూడులాంటిదే, దుస్తులు పాడుబడినవే, కాని మనసు మాత్రం చల్లని గాలిలా ఉండేది. ఎవరికీ చెడు చేయడు, ఎవరికైనా సహాయం చేయడమే తన లక్ష్యం. తన పొట్టకే తిండి దొరకని రోజుల్లో కూడా తన దగ్గరికి వచ్చిన జంతువుకైనా, పక్షికైనా తిండి పంచేవాడు. ఒకరోజు రామయ్య అడవిలో దారి పొడవున నడుస్తూ వెళ్తుంటే దూరంగా విలపించే శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి అని విన్నాడు. వెంటనే ఆ శబ్దం వైపు పరుగెత్తాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఇలా ఎందుకు ఉన్నావు అని రామయ్య అడగగా ఆ యువతి ఇలా చెప్పింది. నేను ఒక దేవకన్యను. దేవలోకానికి చెందిన మహిమాన్వితమైన ఒక దివ్యరత్నం ఈ భూమిలో ఉంచబడింది. దానిని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. కాని నా స్వార్థం వల్ల ఆ రత్నాన్ని దుష్టశక్తులకు అప్పగించాను. వారు రత్నాన్ని తీసుకుని నన్ను ఈ సరస్సులో శపించి బంధించారు. ఈ బంధం నుండి బయటపడాలంటే స్వార్థం లేని మనిషి సహాయం చేయాలి. ఇంతవరకు అలాంటి మానవుడు దొరకలేదు. కానీ నువ్వు ఎంతో మంచివాడిలా కనిపిస్తున్నావు. నాకీ సహాయం చేస్తావా? అది విన్న వెంటనే రామయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న కట్టెలతో చిన్న పడవలా తయారుచేసి ఆ దేవకన్యకు అందించాడు. అతని స్వార్థరహిత స్పర్శతో శాపం తొలగిపోయింది. దేవకన్య విముక్తి పొందింది. ఆమె ఆనందంతో రామయ్యను చూసి, మానవా, నువ్వు స్వార్థం లేకుండా నాకు సహాయం చేశావు. అందుకే నేను నీకు 3 వరాలు ప్రసాదిస్తాను. కోరుకో అంది. రామయ్య కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. తల్లి, నేను పేదవాడిని, కాని నాకు ధనం కన్నా ధర్మం ముఖ్యం. అందుకే నా మొదటి కోరిక, నాకు ఎప్పుడూ ఆకలి వేయకూడదు. రెండవది, నేను మాట్లాడిన ప్రతి మాట నిజమైపోవాలి. మూడవది, నా ఊరంతా సుఖశాంతులతో ఉండాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి. దేవకన్య అతని నిస్వార్థత చూసి ఆనందించి ఆ వరాలు ఇచ్చింది. ఆ ఊరు సుఖసముద్ధిగా మారింది. పంటలు బాగా పండాయి. పిల్లలు విద్యలో మెరుగయ్యారు. వ్యాపారులు నష్టం లేకుండా లాభాలు పొందారు. కాని కొన్ని సంవత్సరాల తరువాత ఊరిలో పెద్ద వర్షాలు పడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. పొలాలు చెదిరిపోయాయి. ప్రజలు భయంతో వణికారు. ఆ రాత్రి రామయ్య కోపంగా అడవిలోకి వెళ్లి దేవకన్యను పిలిచాడు. తల్లి, నాకు ఇచ్చిన వరాలు తప్పుడు వరాలేనా? ఎందుకీ కష్టాలు అని ప్రశ్నించగా దేవకన్య చిరునవ్వుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. రామయ్య, నీ వరాలు వృధా కాలేదు. వానలు, తుఫాన్లు సహజం. కాని ఈ కష్టకాలంలో కూడా నీ ఊరివారు ఐకమత్యంగా ఉన్నారు. నిజమైన సుఖం అదే. భవిష్యత్తులో ఇంకా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం నీ కర్తవ్యం. అది విని రామయ్య భయపడి అడిగాడు. ఏంటి తల్లీ, అలాంటి కష్టాలను నేనెలా ఎదుర్కోను? దేవకన్య, భయపడవద్దు. నీ 3 వరాలే నీకు సహాయం చేస్తాయి. ధైర్యంగా ఉండు అని చెప్పి కనుమరుగైంది. కొన్ని రోజులు గడిచాక వింతలు మొదలయ్యాయి. పగటిపూట పండిన పొలాలు రాత్రికి కనిపించకుండా పోయేవి. పిల్లలు ఆడుకుంటూ ఒక్కసారిగా మూర్ఛపోయేవారు. ప్రజలు భయంతో వణికారు. ఆ సమయంలో రామయ్య తన మొదటి వరాన్ని వాడి గ్రామస్తుల ఆకలి తీర్చాడు. రెండవ వరాన్ని వాడి స్వార్థం, అపార్థం, అనుమానాలను తొలగించాడు. మూడవ వరం వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా విభేదాలు లేకుండా ఒకరికొకరు తోడుగా నిలిచారు. కొంతకాలానికే అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఊరు మళ్లీ సుఖశాంతులతో నిండిపోయింది. అప్పటినుండి ఆ ఊరిలో ప్రజలు డబ్బు, బంగారం కన్నా ధైర్యం, నిజాయితీ, ఐకమత్యమే నిజమైన ఆస్తి అని నమ్మారు. రామయ్య పేదవాడైనా తన మంచితనంతో, ధైర్యంతో, నిస్వార్థంతో ఆ ఊరికి పెద్ద మార్గదర్శకుడిగా నిలిచాడు.